ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. సారీ విహారీ, అర్జెంట్ పనుండి నీ పెళ్ళికి రాలేకపోతున్నాను. ఫ్రీ టైం చూసుకొని నేను కలుస్తాను. అరే అరే ఆ విషయం తర్వాత రా, నాకు ముందు నువ్వు ఒక హెల్ప్ చేయాలరా. ఏంట్రా అది? అరే ఆ ప్రకాష్ గారు లక్ష్మిని బ్లాక్మెయిల్ చేశాడురా. నేనేమో ఇక్కడ పెళ్లి హడావిడిలో ఉన్నాను. ఇప్పుడు లక్ష్మి ఇక్కడ కనిపించట్లేదు. బట్ కంపల్సరీ వాడి దగ్గరికి వెళ్ళుంటుందిరా. ప్లీజ్ కొంచెం ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసి లక్ష్మిని ప్రకాష్ని ట్రేస్ చేసి ఎక్కడున్నారో చెప్పరా. రేయ్, ఇందాకే మాకొక ఇన్ఫర్మేషన్ వచ్చిందిరా. ఆ ప్రకాష్ గాడు హ్యూమన్ ట్రాఫికింగ్ వాళ్ళతో టచ్లో ఉన్నాడంట. వాళ్ళని ట్రాక్ చేయడానికి కమిషనర్ గారు స్పెషల్ టాస్క్ ఫోర్స్ టీంని అపాయింట్ చేశారు. వాళ్ళు డిపార్ట్మెంట్లోనే బెస్ట్ అండ్ టాప్ కాప్స్. జేడీ అండ్ కేడీ టీమ్. జేడీ అండ్ కేడీలిద్దరూ ఆ ప్రకాష్ అండ్ మాఫియా వాళ్ళని ట్రాక్ చేసి వాళ్ళని పట్టుకునే మిషన్ మీదే ఉన్నారు. రేయ్, ఒక పని చేయరా, నేను జేడీ నెంబర్ పంపిస్తాను, వాళ్ళతో మాట్లాడు. నీకు ప్రకాష్ గారు ఎక్కడున్నాడో తెలుస్తుంది. సరేరా, థ్యాంక్ యూ రా. వాళ్ళని క్లోజ్ గా అబ్జర్వ్ చేయండి. ఓకే మేడం. మేము అక్కడికి ఇంకో 10 minutes లో రీచ్ అవుతాం. బీ కేర్ఫుల్. ఏమైనా మూమెంట్స్ ఉంటే వెంటనే ఇన్ఫార్మ్ చేయండి. ఓకే మేడం. కేడి, మూవ్ ఫాస్ట్. హలో హలో, జేడీ గారా మాట్లాడేది? యా, హూ ఆర్ యూ? నా పేరు విహారీ అండి. నేను మీ డిపార్ట్మెంట్లో పనిచేసే గణేష్ వాళ్ళ ఫ్రెండ్ అండి. సరే చెప్పండి. మీరు ప్రకాష్ అనే వాడిని ట్రాక్ చేస్తున్నారు కదా, వాడు ఎక్కడున్నాడో మీరు కొంచెం చెప్తారా? మేము అలా చెప్పకూడదండి. మా మిషన్ డీటెయిల్స్ అన్ని మేము చాలా కాన్ఫిడెన్షియల్ గా ఉంచుతాం. మేడం, ఆ ప్రకాష్ గారు లక్ష్మి అనే అమ్మాయిని బ్లాక్మెయిల్ చేశాడు. ఇప్పుడు లక్ష్మి అనే అమ్మాయి ప్రకాష్ గారి దగ్గరికి వెళ్ళింది మేడం. లక్ష్మినా? అవునండి. నేను మీకు ఒక ఫోటో పంపిస్తాను. తను లక్ష్మో కాదో చూసి మాకు చెప్పండి. ఓకే మేడం. పంపించాను చూడండి. మ్యామ్, తనే లక్ష్మి మేడం. షట్. ఆ ప్రకాష్ గారు ఇప్పుడు ట్రాప్ చేసింది లక్ష్మిని. తనని హ్యూమన్ ట్రాఫికింగ్ చేయడానికి ట్రాప్ చేశాడు. జేడీ గారు, లక్ష్మికి ఏం కాకూడదు. దయచేసి ఆ ప్రకాష్ గారు ఎక్కడున్నాడో చెప్పండి. లక్ష్మిని నేను కాపాడుకుంటాను. ఓకే, కాపాడతామండి. బట్ మీకు లక్ష్మి ఏమవుతుంది? లక్ష్మి నా నాకు బాగా కావాల్సిన మనిషి అండి. సరే, నేను మీకు ఒక లొకేషన్ సెండ్ చేస్తాను. అక్కడికి వెంటనే వచ్చేసేయండి. సరే అండి. రే ప్రకాష్, నిన్ను. కెడి ఫాస్ట్.
ఇదిగో నువ్వు తెచ్చిన మాల్కి పైసల్. సరుకును చూసే ఇస్తున్నావా? చూశాను కాబట్టే అనుకున్న దానికన్నా ఎక్కువ ఇస్తున్నాను. నీ కొసరు ఎవడికి కావాలి? నీకిచ్చింది కోహినూర్ డైమండ్. కోట్లిచ్చినా తక్కువే. అనుకున్న దానికంటే డబుల్ ఇవ్వు. ఇట్లాంటి ఇంకో అమ్మాయిని తీసుకొచ్చి ఇవ్వు. డబుల్ కాదు, త్రిబుల్ ఇస్తాను. చా చా ఛా, ఇప్పుడే ఆగాల ఇది. లేట్ అయితే కనకాన్ని రీచ్ అవ్వలేను. ఆ ప్రకాష్ గారు తప్పించుకుంటాడు. కనకం హ్యూమన్ ట్రాఫికింగ్ వాళ్ళ చేతిలో పడుతుంది. అలా జరగడానికి వీల్లేదు. సార్ 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 స్టాప్ సార్. సార్ ప్లీజ్ సార్ సార్ స్టాప్ సార్, ఆపండి సార్. సార్ 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 ప్లీజ్ సార్, నాకు అర్జెంట్గా లిఫ్ట్ ఇవ్వండి సార్. నిజంగా ఎమర్జెన్సీ సార్. సార్ అర్థం చేసుకోండి సార్, ప్లీజ్ సార్. చాలా ఇంపార్టెంట్ సార్. ఓకే ఎక్కండి. సార్ థ్యాంక్ యూ సార్. సార్ పోనివ్వండి సార్. సరే. అవును, వీళ్ళని దుబాయ్ ఎలా తీసుకెళ్తావు? ఏ నువ్వు ఈ దందా స్టార్ట్ చేస్తావా? అలా అని కాదు, దేశాన్ని దాటించడం చాలా కష్టం కదా, అందుకే అడుగుతున్నాను. ఇక్కడి నుంచి కంటైనర్ నుండి వీళ్ళని ఎక్కించి షిప్ల ద్వారా పంపిస్తాను. థ్యాంక్ యూ సార్. సరే. జడి గారు, మీరు నేను లక్ష్మి వాళ్ళ తాలూకా. నా పేరు విహారీ. మీరు కూడా మాతోనే ఉండండి. ఆహా. లోపల పొజిషన్ ఏంటి? అందరూ లోపలే ఉన్నారు మేడం. మనం ఫస్ట్ ఇక్కడ ఉన్న అమ్మాయిలందరినీ సేవ్ చేయాలి. నెక్స్ట్ ఏ ఒక్క క్రిమినల్ ని వదలకూడదు. ఈ మిషన్ తర్వాత మనం చేసింది చూసి ఇక ఏ క్రిమినల్ కూడా అమ్మాయిల జోలికి పోకూడదు. హ్యూమన్ ట్రాఫికింగ్ అనేది జరగకూడదు. ఓకే మేడం. మూవ్. అన్నా పోలీసులు వస్తున్నారన్నా. అర్జెంటుగా అమ్మాయిలందరినీ పైకి మార్చేయండి. తీసుకురా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.